వనదేవతల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. నేటి రాత్రి జరగనున్న ఆఖరి ఘట్టంతో మేడారం మహాజాతర ముగియనుంది. నిన్న ఒక్కరోజే అరకోటికి పైగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ సాయంత్రం సమ్మక్క సారలమ్మల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. ఈ 4 రోజులు 2 కోట్లకు పైగానే భక్తులు తరలివస్తారని అంచనా వేశారు. నిన్న సీఎం రేవంత్, గవర్నర్ తమిళిసై అమ్మవార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించారు. దేశంలోనే 2వ అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో మేడారం పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. ఇసుకేస్తే రాలనంత జనంతో కళకళ్లాడుతోంది. గద్దెల దగ్గర అడుగు పెట్టేందుకు వీల్లేనంతగా రద్దీ పెరిగిపోయింది. గద్దెల పరిసరాలన్నీ జనం విసిరే బెల్లం బంగారంతో నిండిపోయాయి. దాన్ని ఎప్పటికప్పుడు పూజారులు తీస్తూనే ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు బంగారం సమర్పించేందుకు గద్దెల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. దీంతో దూరం నుంచే బెల్లం బంగారాన్ని విసిరేయడంతో అక్కడున్న పూజారులకు చిన్న చిన్న గాయాలు కాక తప్పలేదు. దీంతో ముందు జాగ్రత్తగా హెల్మెట్లు ధరించి అమ్మవార్ల దగ్గర ఉంటున్నారు. ఈ నెల 21 నుంచి జాతర జరుగుతోంది. మొదటి రోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెపైకి చేరడంతో మేడారం జాతర మొదలైంది. ఆ తరువాత కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చారు. ఆపై సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొస్తారు. అమ్మవార్లు గద్దెలపైకి చేరాక భక్తులు తమ తమ మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం చివరి రోజు అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ రోజు జాతర ఆఖరి రోజు కావడంతో అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర సమాప్తం కానుంది. అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చారు. మీరు ఎక్కడ రైట్గా కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ సంవత్సరం మేడారం మహాజాతర ఏ విధంగా జరిగింది? భక్తులు ఏర్పాట్ల పట్ల ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? 4 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతర నేడు చివరి రోజుకు చేరుకుంది. అయినా కూడా భక్తుల రద్దీ నిన్న కొనసాగినట్లే కూడా భారీగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం సమ్మక్క సారక్కల గద్దెలో ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నాం. ఇప్పటికి కూడా నిన్న సమ్మక్క ప్రధాన దేవత గద్దెలపైకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి అదే ఫ్లోటు, అదే భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న ఒక్కరోజే అరకోటికి పైగా, అంటే 50 లక్షల పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి నిన్న సాయంత్రం 5 గంటల వరకే కోటిని దాటిపోయింది. అంటే గతంలో ఇప్పటి 80 లక్షల నుంచి 90 లక్షల వరకే భక్తులు సందర్శించుకుంటే నిన్న సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చి 24 గంటలు గడవక ముందే కోటికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు కూడా అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. ఇక ఈరోజు సాయంత్రము అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి అటు సమ్మక్క తల్లిని చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు, గోవిందరాజులను కొండాయికి మరలా వనప్రవేశం చేయబోతున్నారు. అంటే సాయంత్రం వరకు కూడా మరో 20 నుంచి 30 లక్షల మంది భక్తులు సందర్శించేటువంటి అవకాశం ఉందంటూ అధికారులు అంచనాలు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిన్న ప్రధానంగా సమ్మక్క సారలక్కలు గద్దెలపై ఆశీనులు కావడంతో భారీగా భక్తులు నిన్ననే దర్శించుకోవడానికి బారులు తీరారు. అయితే ఆ సమయంలో కొంత అటు తీవ్రమైనటువంటి రద్దీ జరిగింది. దాంతోపాటు తొక్కుట్లాట జరిగాయి. చిన్న చిన్న ఘటనల్లో దాదాపు 14 మంది భక్తులు తీవ్ర గాయాలు పాల్గాక దాదాపు 200 పైగా భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిన్న ఒక్కరోజే ఈ యొక్క జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక ఆసుపత్రి లోపల 60,000 మంది ఇన్పేషెంట్లు రావడం జరిగింది. అంటే ఆ స్థాయి లోపల భక్తుల రద్దీ
కొనసాగింది. ఆ స్థాయి లోపల భక్తులకి ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా కూడా ఈసారి అటు ఏర్పాట్లు చాకచక్యంగా చేయడము, ముందస్తుగానే ఈసారి ఇక్కడ లోకల్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క పూర్తి స్థాయి 22 శాఖల అధికారులతోని అన్ని విధాలుగా ముందు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు చేయడంతో ఈసారి కొంత వచ్చేటువంటి భక్తులకైతే సౌకర్యాలు అయితే కల్పించడంలో సక్సెస్ అయినట్టుగానే తెలుస్తుంది. ఇక నిన్న విఐపీల తాకిడి భారీగా ఉన్నప్పటికీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ దర్శనం కలిగించే విధంగా చర్యలు కూడా తీసుకుంది. సో ఈసారి గతంలో లాగా విఐపీలు వచ్చినప్పుడు గంటలు వేచి చూసి భక్తులు అసహనంగా పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ ఈ రోజున మరోసారి ఇంకా భక్తుల తాకిడి ఉదయం నుంచే పెరుగుతున్న నేపథ్యం లోపల కూడా మరోసారి ఆ పోలీసు అధికారులు దాంతోపాటుగా పారిశుద్ధ్యము రెస్క్యూ టీంలు అన్నీ కూడా ఇంకా సంసిద్ధంగానే ఉన్నాయి. సాయంత్రం వనప్రవేశం మొదలయ్యే దాదాపు 4 గంటల వరకు ఈ తంతు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా ఈ రద్దీ ఇట్లా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ యొక్క మేడారం మహాజాతర గతంలో కంటే భిన్నంగా ఈసారి భక్తులకు ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో విజయవంతంగా వచ్చిన భక్తులు సంతోషంగా దంబాలను దర్శించుకొని వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరి కొద్దిసేపట్లోనే సీతక్క మరోసారి గద్దెల ప్రాంగణంకి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం సమ్మక్క, సారలమ్మ, పవిత్రరాజు, గోవిందరాజు సంబంధించినటువంటి పూజారులందరూ కూడా ఒకేసారి గద్దెల ప్రాంగణంకి వచ్చి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారును ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మరొకసారి వనప్రవేశం చేయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా అప్పటి వరకు కూడా ఈ రష్ కూడా ఇట్లాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేణు, అమ్మవార్ల వనప్రవేశం ఏ టైంకి జరుగుతుంది? వనప్రవేశానికి సంబంధించి పూజారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఆ జాతర మొదలైన తర్వాత మొదటి రోజు అటు సారలమ్మ, గోవిందరాజులు, పవిత్రరాజును గద్దెలపై తీసుకొచ్చి మరుసటి రోజు ప్రధాన దేవత సమ్మక్కను చిలుకలను తీసుకొస్తారు. కానీ జనం నుంచి వనప్రవేశం చేసే సమయంలో మాత్రం 4 దేవతలను ఒకేసారి ఈ సంబంధించినటువంటి అటు సారలమ్మ తల్లికి సంబంధించినటువంటి కాకవంశులు కావచ్చు, సమ్మకు సంబంధించినటువంటి ఆ పూజ ఉన్నటువంటి ఇప్పటికీ అటు బంగారం మొక్కులు, ఆ బెల్ల మొక్కులు, కొబ్బరికాయల మొక్కులతో పూర్తిగా గద్దెల ప్రాంగణం ఇప్పటికీ అటు బంగారం మొక్కులు, ఆ బెల్ల మొక్కులు, కొబ్బరికాయల మొక్కులతో పూర్తిగా గద్దెల ప్రాంగణం నిండిపోయింది. అంతా శుద్ధి చేసిన తర్వాత ఏ తంతు అయితే ఆదివాసీ పూజ నిర్వహించారో అదే తంతు దాదాపు అర్ధగంట సేపు ఇక్కడ పూజలు నిర్వహించి తిరిగి దాదాపు 4 గంటలకి తంతు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా 6 నుంచి 7 గంటల లోపు అమ్మవార్లు తిరిగి అటు సమ్మక్క తల్లిని చిలకలగుట్టకు, సారలమ్మ తల్లిని కన్నెపల్లికి 9 గంటల లోపు, మిగతా గోవిందరాజు, పగిడిద్దరాజులను అటు పగిడిద్దరాజు మహబాద్ పూనుగోన్లకు వెళ్ళాలని రేపు అంటే దాదాపు సమయం దాటే అవకాశం. అంటే మొత్తంగా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు గద్దెల ప్రాంగణం నుంచి వనదేవతలను అయితే బయటికి పంపించే అవకాశం కనిపిస్తుంది. సో ఆ వైపుగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత పూజారులందరూ ఏకమై గద్దెల ప్రాంగణంకి వచ్చి ఆ తర్వాత వాళ్ళ సంప్రదాయం ప్రకారం కొన్ని పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎందుకంటే అమ్మవారు ఆవాహనం చేయడం జరిగింది, పూజలు నిర్వహించి ఆ వనంలోంచి జనం తీసుకొచ్చారు. మళ్ళీ భక్త కోటికి దర్శనం ఇచ్చిన తర్వాత తిరిగి వారి స్థానాలకు వెళ్ళడానికి అమ్మవారిని మరొకసారి పూజారులు తమ సొంత స్థానాలకు రావాల్సిందిగా అమ్మవార్లను వేడుకుంటూ కొన్ని పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అమ్మవార్లను తిరిగి ఇక్కడ నుంచి కుక్కొబ్బరిని రూపంలో బయటికి తీసుకెళ్తారు. కాబట్టి కొంత దాదాపు గంట నుంచి 2 గంటల సమయం ఈ పూజలు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి 4 తర్వాత ఈ పూజలు మొదలయ్యే అవకాశం ఉంది. 4 తర్వాత ఈ యొక్క పూర్తిగా ఈ మహాగద్దెల నుంచి తల్లుళ్ళు అయితే బయటికి వెళ్ళేటువంటి తంతు స్టార్ట్. రైట్, థ్యాంక్ యూ వేణు. వెంకటేష్ రావ్యాలు.